అందరికీ నమస్కారం. నిన్న మొన్న భీమదేవరపల్లి మండలంలో తెలంగాణ ఉద్యమకారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు 1400 మంది మరణించడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని ఈరోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తుగూడి ఈ తెలంగాణ ఉద్యమకారులు అసలు ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీకి, అన్యాయం చేసినటువంటి పార్టీకి మద్దతు ఇవ్వడం చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో అవిటి వాళ్ళు అయిపోయినరు, కుంటి వాళ్ళు అయిపోయినరు, కళ్ళు కనబడకుండా అయిపోయినాయి. వాళ్ళ వయసు మొత్తం ఈ ఉద్యమంలో గడిచిపోయింది. ఈరోజు వాళ్ళను పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించుకోవడం అది ఎందుకో తెలంగాణ ఉద్యమకారులకే తెలియాలని చెప్పి వారికే వదిలేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు, శరం, నీతి, నిజాయితీ ఉంటే వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తిరగాలి. ఎందుకోసం అంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రశ్నోత్తర సమయంలో నిద్రిస్తూ గాఢ నిద్రలో ఉంటూ కనీసం ప్రశ్నించలేనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు. ఈరోజు ఇది సిగ్గుచేటు. ఇంకొకటి, ఇదే భీమదేవరపల్లి మండలంలో కనీసం జయంతులు, వర్ధంతులు జరుపుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద నిరసన వ్యక్తం చేయడం ఇది చాలా అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీకు ఒకటే అడుగుతున్నా, మీకు ప్రోత్సహించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా. మీ స్కాములు భూమి నుండి ఆకాశం వరకు 100 స్కాములు చూపెడతాం. ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి స్కాములలో 100 స్కాములు చూపెడతాం. కానీ ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక్క స్కామ్ను బయటపెట్టి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ మీద జరిగినటువంటి ఉద్యమాన్ని ఎందుకు మీరు జరపలేకపోతా ఉన్నారు? దీనికి సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, మీరు చేసినటువంటి స్కామ్లలో మేము చేసినటువంటి స్కామ్ ఏందో చూపించాలి. నీట్ ఎగ్జామ్ ఈ నీట్ ఎగ్జామ్లలో నీట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ప్రశ్నపత్రం లీక్ అయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ జరిగిందా, జరగలేదా, జరిగిన తర్వాత ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతూ ఉంది? పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత ఎందుకు మీరు కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ పంజాబ్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి మా భారతీయ జనతా పార్టీకి కొంతమంది రాజ్యసభ సభ్యులు రాగానే మీకు ఎందుకు ఈ ఉద్యమాలను చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ గాఢ నిద్రపోతున్నటువంటి రాహుల్ గాంధీ ఈరోజు లేచి రోడ్డు మీదకి ఎక్కిండు? ఇదంతా ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాబోయే రోజులలో వాళ్ళే మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరకు వచ్చినాయి. మీ కాంగ్రెస్ పార్టీ లాగా 3 సంవత్సరాల అధికారంకి రాగానే మొత్తం కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల భూములు స్వాధీనం ఎవరు చేసుకోలే. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు స్వాధీనం చేసుకోలే. మీలాగా మీ పార్టీ సర్వనాశనం చేస్తూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. బీఆర్ఎస్ పార్టీలో వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నోళ్ళే మీ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వచ్చి వేల కోట్ల సంపాదించుకుంటా ఉన్నారు. ఇది మీ యొక్క తత్వం. ఈ యొక్క రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రతి గల్లీలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మంత్రిని, ఎమ్మెల్యేను అడ్డుకొని తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఎందుకు ఇస్తలేరో కొట్లాడతాం. మీ బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని పాతాలోనికి తొక్కకపోతే భారతీయ జనతా పార్టీ కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో మీరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మీ పార్టీ పనులు చేసుకోవాలి తప్ప ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి జోలికి వస్తే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. మంత్రిని అడ్డుకోవడం పెద్ద సమస్య కాదు. ఈ భీమదేవరపల్లి మండలంలో చేస్తా అన్నటువంటి కార్యక్రమాలను చేయకపోతే మేము వెంటనే ఈ యొక్క నెల రోజుల లోపల ఆయన అడ్డుకోకపోతే మా పేరే భారతీయ జనతా పార్టీ నాయకులను కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా భీమదేవరపల్లి మండలంలో ఒక హాస్పిటల్ని కేటాయించాలి, ఒక స్కూల్ని కేటాయించాలి, ఒక డిగ్రీ కాలేజీని వెంటనే రిలీజ్ చేయాలి. ఇవన్నీ కార్యక్రమాలు చాలా ఉన్నాయి.
దీనికి ఏదో కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో ఈరోజు రాష్ట్రం ఉస్నాబాద్ నియోజకవర్గంలో చేస్తూ నేనే చేసిన అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అన్ని గ్రామాలలో ఎన్ఆర్జీఎస్ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఎన్ఆర్జీఎస్కు సంబంధించినటువంటి నిధులను కూడా వెంటనే కేటాయించాలి. నా సర్పంచ్కి అయితేనే ఇస్తాం, నాకు అనుకూలంగా ఉన్నటువంటి సర్పంచ్కి మాత్రమే ఇస్తా అని చెప్పి ఇట్లాంటివి చెప్పుకోకుండా అన్ని గ్రామాలకు అందరూ నీ యొక్క కుటుంబ సభ్యులాగా చూసి అన్ని గ్రామాలకు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. లేదంటే మాత్రం రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.